శ్రీ గురు వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 81వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు మనం చర్చించుకోబోయేటువంటి అంశం ధృతరాష్ట్రుడితో దుర్యోధనుడు రాజనీతిని బోధిస్తున్నట్టుగా ధృతరాష్ట్రుడిని తన వైపు తిప్పుకుని ఒప్పించడానికి ప్రయత్నించడం, మాయాద్యూదానికి, పాండవుల యొక్క సంపదని కాజేయడానికి తండ్రిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రాజసూయంలో ఏ ఏ కానుకలు వచ్చాయో అంతా సంపదనంతా కూడా 2 అధ్యాయాల్లో దుర్యోధనుడు చెప్పి, తర్వాత ధృతరాష్ట్రుడు తండ్రి, నాయనా అది మంచిది కాదు, సోదరుల యొక్క సొమ్ము హరించడం మంచిది కాదు, అది అన్యాయం అవుతుంది, నీకున్న దాంతో తృప్తిపడు అని చెప్పి ఒక 12 శ్లోకాలలో ధృతరాష్ట్రుడు హితవు పలుకుతాడు. ఆ హితవుకి ఈ దుర్యోధనుడు 20 శ్లోకాలలో తనకి తెలిసినటువంటి నీతిని శాస్త్రాన్ని బోధిస్తున్నాడు తండ్రికి. ప్రజ్ఞాచక్షు అయినటువంటి గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడికి ఒక రకంగా హెచ్చరించడము, బెదిరించటము, అలాగే శాస్త్రాన్ని బోధిస్తున్నట్టుగా నువ్వు నా మాట వింటావా లేదా అని చెప్పినట్టుగా దుర్యోధనుడు ఎలా చెప్తున్నాడో చూడండి. తర్వాత మళ్ళీ విదురుని కూడా తిడతాడు ఈ అధ్యాయం తర్వాత. చేసేది లేక ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు చెప్పింది వినాలి అంతే. అది వచ్చే అధ్యాయం నుంచి ఉంటుంది. ముందుగా ఈరోజు దుర్యోధనుడు చెప్పినటువంటి నీతి వాక్యాలు. ఇదే నీతి. అవసరమైతే శత్రువుల్ని సంహరించడమే నీతి. కణిక నీతి అంటాం. కణిక నీతి ఒకటి, ఈ దుర్యోధన నీతి, ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువుని సంహరించాల్సింది. వీడు శత్రువు వీడు మిత్రువు అనేటువంటిది కేవలం మాటలతో ఉండదు. ఎంత బంధువైనా ఒక్కోసారి శత్రువు అయిపోతాడు, ఎంత మిత్రువు అయినా సరే ఒక్కోసారి శత్రువు అయిపోతాడు, ఒక్కోసారి శత్రువు అయినా సరే మిత్రుడు అయిపోతూ ఉంటాడు. ఈ విధమైనటువంటి నీతిని బోధిస్తూ వాడు నాకు శత్రువులు అంతే పాండవులు అని చెప్పి ఎలా చెప్తున్నాడు చూద్దాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభిస్తున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వం 81వ అధ్యాయం. దీంట్లో దుర్యోధనైన ధృతరాష్ట్రోక్తి ప్రతికూల భాషణం. ధృతరాష్ట్రుడు పలికినటువంటి తర్వాత దుర్యోధనుడు ప్రతికూలంగా మాట్లాడు, దానికి ప్రతికూలంగా ఒప్పుకోకుండా దుర్యోధనుడు చెప్పినటువంటి ధృతరాష్ట్రుడు చెప్పిన హితవాక్యాలన్నీ దీంతో కొట్టుకుపోయాడు. అంటే నువ్వు చెప్పింది నేను వినను, నేను చెప్పింది నువ్వు విను అనే స్థాయిలో ఉన్నాడు. దుర్యోధన ఉవాచ యస్య నాస్తి నిజా ప్రజ్ఞా కేవలం తు బహుశ్రుతః న స జానాతి శాస్త్రార్థం దర్వీ సూపరసానివ. దర్వీ సూపరసానివ అంటూ ఉదాహరణతో పాటు చెప్తున్నాడు చక్కగా. నాన్న, ఎట్లాంటిదంటే దర్వి అంటే గరిటె. మనం తినేటువంటి సందర్భాల్లో పాకాలలో వంట చేసిన కూర పప్పు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. చేసినప్పుడు వాటిని గిన్నెలో కలియబెడుతూ ఉంటాం. ఆ సూపం యొక్క రుచి, ఆ పప్పు యొక్క, కూర యొక్క, పచ్చడి యొక్క రుచులు ఉన్నాయో, ఏ రుచులు అయితే ఉన్నాయో ఆ రుచులు వడ్డించే గరిటెకి తెలుస్తుందా? తెలియదు కదా. అట్లాగే గరిటెకి ఆ రుచి తెలియదు, తిన్నవాడికి తెలుస్తుంది. అట్లాగే బుద్ధి లేనటువంటి వాడు అనేక శాస్త్రాలు చదివి విన్నప్పటికీ కూడా ఎలా అయితే గరిటెకి ఈ పప్పు రుచి ఏ విధంగా అయితే తెలియదో, అట్లాగే బుద్ధి లేనటువంటి వాడికి ఈ శాస్త్ర తాత్పర్యం అనేటువంటిది తెలుసుకోలేడు నాన్న అని తండ్రిని బుద్ధి లేని వాడివి అనేటువంటిది ఇండైరెక్ట్ గా తిరుగుతున్నారు. అంటే గుడ్డివాడి నీకేం తెలుస్తుంది అన్నట్టుగా. నువ్వు ఎట్లాంటి వాడి అంటే నాన్న అంటూ ఒక నౌకకి ఇంకో నౌక కట్టబడి మెల్లగా అలా నీళ్ళలో తీసుకువెళ్తే, నదిలో తీసుకువెళ్తుంటే ఎట్లాంటిదో నువ్వు అట్లాంటి వాడి.
ధృతరాష్ట్రుని యొక్క రాజ్యము అనేటువంటి నౌకని విదురుడు తీసుకువెళ్తుంటే ఎట్లా ఉంటుందో అలా ఉంది. అంటే విదురుడు చెప్పినట్టే నువ్వు వింటావు తప్ప నీ సొంత బుద్ధి నీకు పనికిరాదు. జానన్ వై మోహయతి మాం నావి నౌరివ సంయుత. నావి నౌరివ, ఒక నావ ఇంకొక నావని తీసుకువెళ్తుంటే ఎలా ఉంటుందో నీ రాజ్యము, నీ యొక్క పదవి అలాంటిది. అట్లాంటిది తెలిసి కూడా నువ్వు నన్ను మోహపరుస్తున్నావు. అంటే నీ వైపు తిప్పడానికి ప్రయత్నిస్తున్నావు నీకు తెలిసినటువంటి జ్ఞానంతో. ఆ విదురుడు నీకు చెప్తే నువ్వు నాకు చెప్పి నన్ను కూడా పుట్టలో పడేయడానికి ప్రయత్నిస్తున్నావు, మోహంలో మోసం చేయడానికి. అంటే నీకున్న దాంతో తృప్తి పడవాయి, నీ పాండవుల జోలికి ఎందుకు వెళ్తావు అన్నట్టుగా నన్ను కూడా అటువైపు తిప్పడానికి ప్రయత్నిస్తున్నావు తెలిసి కూడా. ఎట్లా అంటే ఒక నావ పనికిరానటువంటి ఇంకో నావని తీసుకువెళ్తుంటే ఎలా ఉంటుందో అట్లాంటిది నువ్వు విదురుడి మాట వినటం అనేటువంటిది. స్వార్థే కిం నావధానం తే హుతాహు ద్వేష్టి మాం భవాన్ అంటున్నాడు అక్కడ. కాబట్టి అక్కడ నీవు విదురుని బుద్ధిని ఆశ్రయించే ఉన్నావు తప్ప తెలిసి తెలియనటువంటి నీవు నన్ను మోహంలో పడేస్తున్నావు. పైగా స్వార్థ సాధనాలలో నువ్వు కొంచెం కూడా జాగ్రత్త వహించడం. స్వార్థం ఉండాలి అప్పుడప్పుడు, కానీ నువ్వే దాని పట్ల జాగ్రత్త వహించట్ల. అంటే నువ్వు నీ రాజ్యం సుఖంగా ఉంది బాగానే ఉంటున్నా అనుకుంటున్నావు. తర్వాత నీ తర్వాత మా తరం వచ్చేటప్పటికి వృద్ధి చెందిందా లేదా, వీళ్ళ బాగోగులు చూడాలా లేదా అనేటువంటి స్వార్థం కూడా అప్పుడప్పుడు ఆలోచించుకోవాలి. పరార్థం కాదు. నా పాండుపుత్రులు బాగున్నారు, నా తమ్ముడు కొడుకులు బాగున్నారు అనేది నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ స్వార్థం కూడా చూసుకుంటూ ఉండాలి. అది నువ్వు కొంచెం కూడా చూసుకోవట్లేదు నాన్న. పైగా నన్ను ద్వేషిస్తున్నావా, నీ కొడుకునైనటువంటి నన్ను ద్వేషిస్తున్నావా అంటూ నీ శాసనంలో ఉన్నటువంటి మేము సంపద లేనట్టే లెక్క, సంపదని అనుభవించినట్టే లెక్క అంటూ చెప్తున్నాడు. నసంతి మే ధార్త రాష్ట్ర ఏషాం త్వమనుశాసిత. త్వమనుశాసిత నీ యొక్క శాసనంలో, అంటే నీ రూలింగ్ లో నువ్వు చెప్పిన మాట వింటూ పోతే ధార్తరాష్ట్రాహ ఏషాం ధార్తరాష్ట్రాహ న సంతి. ఇక ధార్తరాష్ట్రులు లేనట్టే లెక్క, మేము సంపదని అనుభవించనట్టే లెక్క. అలాగే మాకు రాజ్యము లేదు, సంపదలు లేవు, నీ మాటలు వింటూ పోతే మా పరిస్థితి అదే. భవిష్యమర్థమాఖ్యాసి సర్వదా కృత్యమాత్మన. భవిష్యం అర్థమాఖ్యాయ అంటున్నారు. అంటే నీ కొడుకులు స్వేచ్ఛగా అభివృద్ధి పొందు మార్గం ఏదైతే ఉంటుందో భవిష్యత్ మార్గము, అటువంటి నీ కొడుకులు వృద్ధి చెందేటువంటి మార్గాన్ని నువ్వు బ్రేక్ చేస్తున్నావు, అడ్డగిస్తున్నావు, అవరోధం కలిగిస్తున్నావు. ఇప్పుడు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే భవిష్యత్తును ఆలోచించుకోవటం. భవిష్యత్ కాలంలో మనం ఎలా జీవించాలి, నీ కుమారుడు ఎలా ఉండాలి అనేటువంటిది నేను చక్కగా ఉపాయం చెప్పి ఈ విధంగా చేద్దామంటే నువ్వు కాదంటున్నావు. నువ్వు దాన్ని అవరోధం కలిగిస్తున్నావు. నువ్వు ఎట్లాంటి వాడివి, ఆ విదురుడు ఏది చెప్తే అది చేస్తావు, లేకపోతే భీష్ముడు ఏది చెప్తే అది చేస్తావు. ఇలాంటి ముసలి వాళ్ళని పనికి వాళ్ళని పెట్టుకుని, పనికి వాళ్ళని పెట్టుకుని నువ్వు ఈ విధంగా రాజ్యం చేస్తున్నావు. ఎట్లాంటి వాళ్ళు అంటే నువ్వు పక్క వాళ్ళ యొక్క బుద్ధి మీద ఆధారపడి నడుచుకునేటువంటి వాడు, పరాధీనమైనటువంటి బతుకు. పరనేయోగ్రణీర్యస్య సమార్గాన్ ప్రతిముహ్యతి. పరనేయ ఇతరుల చేత గ్రహించబడినటువంటి, ఇతరులు తీసుకువెళ్తే వాళ్ళ బుద్ధి ప్రకారం నడుచుకునేటువంటి మార్గం నీది. ఆ మార్గంలో నన్ను వెళ్ళమంటున్నావు. పంధానమనుగచ్చేయు కథం తస్య పదానుగా. పంధానం అంటే మార్గం. తస్య పదం కథం పంధానం అనుగచ్చేయు. నువ్వు ఎలా దళపతివయ్యో. నువ్వు సైన్యాన్ని ముందు నడిపించేటువంటి నాయకుడు, అంటే నాయకుడి లక్షణం ఏమిటి, ముందు ఉండి మిగతా వాళ్ళని అనుసరింప చేయాలి. నీ వెనకాల మిగతా వాళ్ళందరూ మంది మార్బలం అంతా మంత్రులు సైన్యాధిపతులు అందరూ నిన్ను అనుసరిస్తూ ఉండాలి. అనుసరించాలంటే నీ యొక్క కమాండ్ ఎలా ఉండాలి. కానీ నీ బుద్ధే ఇతరుల యొక్క బుద్ధి పైన ఆధారపడినప్పుడు నువ్వు దళాధిపతివి నాయకుడివి ఎలా అవుతావు. కాబట్టి తన మార్గమందు మోహితుడు అయినట్టే నువ్వు నీ మార్గంలో ఎలా అయితే మోహితుడు మోసగించబడ్డావో, అట్లా నిన్ను అనుసరించబడేటువంటి వాడు కూడా మోసగించబడినట్టే లెక్క. అంటే నీ వెనకాల నువ్వు విదురుడి వెనకాల నడుస్తున్నావు, నీ వెనకాల నేను నడిచానంటే ఇంక ఏముంది, నా ప్రజ్ఞ ఏముంది, నా శాస్త్ర ప్రజ్ఞ ఏమైంది, నా బుద్ధి ఏమైంది, ఇక నా మార్గం నేను ఎట్లా వృద్ధి చేసుకుంటా నేను. కాబట్టి ఇది తప్పు అంటాడు దుర్యోధనుడు. అంటే తాను చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవట్లేదు కాబట్టి ఇక తన వైపు తిప్పుకోవడానికి నువ్వు తప్పు అడుగులు వేస్తున్నావు. అంటే మంచి చెప్పేటువంటి విదురుడిని కూడా ఖండిస్తున్నాడు. విదురుడు చెప్పిన మాట వింటున్నాడు కాబట్టి తండ్రిని కూడా ఖండించేస్తున్నాడు దుర్యోధనుడు.
నువ్వు చేసేది తప్పు. ఏమిటి తప్పు అంటే ధర్మం చేయట్లేదు, విదురుడి మాట వింటున్నావు అనేటువంటి తప్పు అంతే. విదురుడు ఏం చెప్పాడు అనేటువంటి తీసుకోవట్లేదు దుర్యోధనుడు. ఇది వీడి యొక్క తెలివితేటలు. విదురుడు మంచి చెప్పాడా హితం చెప్పాడా లేదో తీసుకోవట్లా. నువ్వు విదురుడి మాట విన్నావు తప్పు, అది దోషం. ఇది నువ్వు నాయకుడివి కాదు, నాయక లక్షణాలు లేవు నీకు. నీ వెనకాల వస్తే నాకు అదే గది. ఇది వీడిగేడు అంటూ, నీ బుద్ధి పరిపక్వమైనటువంటి బుద్ధి కాదు నాయన. పైగా పక్కన వృద్ధుల్ని సేవిస్తూ ఉంటావు, ఇంద్రియాలు జయించావు, అయినా సరే మా కార్యం మమ్మల్ని చేసుకోనీకంటే అడ్డుపడుతున్నావు నువ్వు అని చెప్పి మరీ తిడుతున్నాడు అక్కడ ఓ పక్కన. రాజన్ పరిణత ప్రజ్ఞో వృద్ధ సేవీ జితేంద్రియ. పరిణత ప్రజ్ఞ, నీ ప్రజ్ఞ పరిణత చెందింది, చక్కటి పరిపక్వమైనటువంటి ప్రజ్ఞ. అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు, విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు, ధనుర్విద్య నేర్చుకున్నాడు, గుడ్డివాడైన అన్ని రకాల శాస్త్రాలు ఉన్నాయి ధృతరాష్ట్రుడి. పైగా వృద్ధుల్ని సేవిస్తూ ఉంటావు, పెద్దవాళ్ళని చక్కగా వినయంగా విధేయతతో సేవిస్తూ ఉంటావు, బ్రాహ్మణోత్మని సేవిస్తావు, నీ పక్కన భీష్మ ద్రోణ కృపాచార్యుని సేవిస్తూనే ఉంటావు. జితేంద్రుడి. ప్రతిపన్నాన్ స్వకార్యేషు. కానీ మేము చేసుకునేటువంటి మా కార్యాలలో నువ్వు అడ్డం పడుతూ ఉంటావు, అవరోధం కలిగిస్తూ ఉంటావు ఏదో ఒకటి చెప్పి. అరే నాయన ఇది మీకు మంచిది కాదు, ఇది ధర్మం కాదు, ఇది అధర్మం, భవిష్యత్తు ఇది మంచిది కాదు, ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని సమ్మోహయసినో భృశం. మమ్మల్ని సమ్మోహపరుస్తూ ఉంటావు, అంటే మమ్మల్ని పక్కదో పట్టిస్తూ ఉంటావు, మోసగిస్తూ ఉంటావు. నువ్వు వాళ్ళ మాట వింటావు, నేను నీ మాట వినాలి, ఏం చేస్తాం ఇంకా కర్మ అన్నట్టుగా ఎంత డైరెక్ట్ గా తిరుగుతున్నాడు చూడండి చక్కగా తండ్రిని కూడా. లోకవృత్తాత్ రాజవృత్తం అన్యథా బృహస్పతి తస్మాత్ రాజ్ఞా ప్రమత్తేన స్వార్థచింత్య సదైవ హి. ఒక రకంగా ఈ అధ్యాయం అంతా కూడా రాజనీతిని బోధించేటువంటి అధ్యాయమే. కానీ ఎట్లాంటి రాజనీతి అంటే తండ్రి చెప్పేటువంటి మాట వినకూడదు, అధర్మాన్ని ధర్మంగా చూపించేటువంటి అతి తెలివైనటువంటి రాజనీతి. తెలివైన కాదు, అతి తెలివైనటువంటి రాజనీతి అది. ఇది వాడకూడదు ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిజ్ఞానం. లోకవృత్తము రాజవృత్తం అని రెండు వృత్తాలు ఉంటాయి. అన్యథా ఆహ బృహస్పతి అని బృహస్పతి చెప్పాడు నాన్న. లోకవృత్తం వేరు, రాజవృత్తం వేరు, ఈ రెండు వృత్తాలు భిన్నమైనటువంటివి అని బృహస్పతి చెప్పాడు. వృత్తము అంటే వ్యవహారము అన్నట్టు. ఈ రాజ వ్యవహారాలు వేరుగా ఉంటాయి, లోక వ్యవహారాలు వేరుగా ఉంటాయి. నీ రాజరికంలో నువ్వు విదురుడి మాట విను కావాలంటే, ఇవి లోక వ్యవహారాలు. మా మధ్యలో అన్నదమ్ముల మధ్యలో ఇట్లా వచ్చింది నువ్వు కాబట్టి ఇట్లా ఉండు ఇట్లా ఉండు అని చెప్తే ఎట్లా నువ్వు. పైగా లోక వ్యవహారాలు ఒకసారి రాజ వ్యవహారాలు రెండు కలపకూడదు, బృహస్పతి చెప్పాడు కనుక. ఎప్పుడు కూడా మహారాజు అనేటువంటి వాడు ఎప్పుడు జాగ్రత్తగా ఉంటూ నిరంతరం తన ప్రయోజన సాధనం కోసం, అంటే స్వార్థం కోసం ఆలోచించుకుంటూ ఉండాలి. తాను వృద్ధి చెందాలంటే స్వార్థం చూసుకోవాలి, అది ఉండాలి. అంతేకాకుండా క్షత్రియుడి యొక్క వృత్తి ఎప్పుడు కూడా విజయ సాధనం అందే ఉండాలి. రాజు అనేటువంటి వాడు, రాజ్యాన్ని కాపాడేటువంటి వాడి యొక్క దృష్టి ఎప్పుడు కూడా విజయం సాధించాలి, రాజ్యాన్ని పొందాలి, సంపద పొందాలి, అధికమైనటువంటి సంపద పొందాలి అనేటువంటి సాధన విషయంలో ఎప్పుడూ ఉంటూ ఉండాలి. అధర్మమైనా సరే సాధించవలసిందే, ఇది దుర్యోధనుడి యొక్క మాట. ధర్మంతో కాదు, అధర్మమైనా సరే సాధించాల్సిందే విజయాన్ని. ఆ ధర్మమైన అధర్మమైన సాధించిదే రాజు అని చెప్పి అన్నట్టుగా వర్ణిస్తున్నాడు. ఇక తన యొక్క మనసులో ఉన్నటువంటి మాటని ఎప్పుడు తండ్రి దగ్గర దాచుకోకుండా చెప్తాడు, మొహమాటం లేకుండా, సిగ్గు లేకుండా. తస్మాత్ రాజ్ఞా ప్రమత్తేన. కాబట్టి రాజు అనేటువంటి వాడు అప్రమత్తేన, జాగ్రత్తగా వ్యవహరించాలి, అప్పుడప్పుడు స్వార్థ చింతన ఉండాలి. సదైవ, ఎల్లప్పుడూ అంటున్నాడు, అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ స్వార్థ చింతన ఉండాలి వృద్ధి చెందాలని. క్షత్రియస్య మహారాజ జయే వృత్తి సమాహిత. క్షత్రియుడు అనేటువంటి వాడికి ఎప్పుడు జయం పట్ల, విజయం పట్ల ఆలోచన ఉండి తీరాలి. ఎట్లా? సవై ధర్మ తు అధర్మోవా. అది ధర్మమైనా అధర్మమైనా సరే విజయం పొందేటువంటి ఆలోచన కోసం ఏదైనా చెయ్యాలి. అధర్మమైనా సరే విజయం పొందుతామంటే ఆ కార్యాన్ని ఆచరించాలి. స్వవృత్తౌ కా పరీక్షణ. కాబట్టి అధర్మం చేసినా ధర్మం చేసినా సరే మనం జయం పట్ల, అలాగే రాజ్య వృద్ధి పట్ల ఆలోచన చేస్తూ ఉండాలి రాజు అనేటువంటి వాడు, క్షత్రియుడు అనేటువంటి వాడు. ఇది అంటే స్వార్థం ఉండాలి అని చెప్పేటువంటి ధర్మం వీడిది. ఇది దుర్యోధనుడి యొక్క నీతి, స్పెషల్ నీతి.
ప్రకాళయేద్దిశ్య ప్రకాళే ప్రకాళయేద్దిశః సర్వాః ప్రతోదేనేవ సారథిః ప్రత్యమిత్రశ్రియం దీప్తాం జిగృక్షుర్భరతర్షభ. ప్రకాళయే మిత్రం. అక్కడి నుంచి మెల్లమెల్లగా తండ్రిని ఎంతవరకు డైవర్ట్ చేయాలో అంతవరకు చెప్తున్నాడు. శత్రు యొక్క రాజ్యలక్ష్మి ఏదైతే ఉంటుందో ఆ రాజ్యలక్ష్మి మన వశం చేసుకోవటం కోసం అని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేయాలి. ఎట్లా అయితే సమస్తమైనటువంటి దిక్కుల్లో రథం నడిపేటువంటి సారథి ఉంటాడు, గుర్రాలను కొడుతూ ఉంటాడు, చండ్రాగోలతో కొడుతూ ఆ పగ్గాలు పట్టుకుని చేత పట్టుకుని తన ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళేట్టుగా దాన్ని ట్యూన్ చేస్తూ ఉంటాడు ఆ గుర్రాలను. రథసారథి అనేటువంటి ఏ దిక్కుకి వెళ్ళాలో ఆ దిక్కుకి వెళ్ళేట్టుగా ఆ సారథ్యం వహిస్తూ ఉంటాడు గుర్రాలు, అశ్వాలను. అట్లాగే అది గుప్తమైనా లేకపోతే ప్రకటమైనా సరే, రహస్యంగా అయినా సరే, చెప్పైనా సరే, శత్రువులకి ఇబ్బందులు పెట్టైనా సరే అనేక రకాలైనటువంటి ఉపాయాలతో శాస్త్రజ్ఞులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా విజయాన్ని సాధించడానికి సిద్ధపడుతూ ఉంటారు. శత్రువు యొక్క రాజ్యలక్ష్మిని వశపరచుకోవాలి, ఎన్ని రకాల మార్గాలైనా సరే అన్వేషించాలి దానికోసం అని చెప్పేసి. ఒక రథసారథి ఏ విధంగా అయితే ప్రకాలయే దిశ సర్వా, అన్ని దిక్కులకి కూడా తాను అనుకున్నటువంటి దిక్కుల్లోకి అశ్వాలని ఆ రథాన్ని తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తాడో సారథి, ప్రతోదేనేవ, ప్రతోదనము అంటే పగ్గాలు పట్టుకునో చల్రాకోలు పట్టుకునో ఆయుధాలు పట్టుకునో ఆ గుర్రాల్ని వాడు అనుకున్న మార్గంలోకి తీసుకువెళ్ళటం. అట్లా రాజు అనేటువంటి వాడు కూడా ప్రత్యమిత్ర శ్రియం, మిత్రశ్రేయం కాదు ప్రత్యమిత్రశ్రేయం అంటే శత్రువుల యొక్క సంపదని కాజేయటం కోసం అని చెప్పేసి రకరకాల ఉపాయాలు చేసైనా సరే సాధించాల్సిందే సారథిలాగా. అది ఎట్లా? ప్రచ్ఛన్నోవా ప్రకాశోవా. ప్రచ్ఛన్నము అంటే రహస్యంగా, ఎవరికీ తెలియకుండా రహస్యంగా అయినా సరే, జూదమాడైనా సరే, చీకట్లో అయినా సరే, వాడిని చంపైనా సరే, ప్రకాశంగా అయినా సరే, అందరి మధ్యలో యుద్ధం చేసైనా సరే. ప్రచ్ఛన్నో వా ప్రకాశో వా యోగో యోరిం ప్రభాధతే, యో అరిం ప్రభాధతే. హరి అంటే శత్రువు. ఎవరైతే శత్రువుని బాధించి మరి విజయం సాధించి ఆ సంపదను పొందుతారో వాడి దగ్గర అసలైనటువంటి అస్త్రము శస్త్రము ఆయుధము ఉన్నట్టు లెక్క. ఏ రకంగా అయినా సరే, ధర్మమో అధర్మమో, ప్రచ్ఛన్నమో ప్రకాశమో, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే శత్రువు యొక్క స్త్రియం సంపదని కాజేసినటువంటి వాడు, శత్రువుపై విజయం పొందినటువంటి వాడు, వాడి దగ్గర అసలైనటువంటి ఆయుధాలు ఉన్నట్టు లెక్క. అంతే. తద్వై శస్త్రం శస్త్రవిదాం న శస్త్రం ఛేదనం స్మృతం అన్నాడు. అంతేగాని కేవలం కత్తులు కటాలు ధనస్సులు పట్టుకుని తిరిగితే వాడి దగ్గర అస్త్రం ఉన్నట్టు కాదు లెక్క. ఎందుకు ఊరికిన అరగ తీసుకొని యుద్ధం, కత్తి ఉంది, అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి, ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలి, అది కత్తి. ఇంకెందుకు కత్తి? అలంకారం. కాబట్టి నశస్త్రం ఛేదనం, ఊరికినే ఛేదనం చేసి ఖండించేయటానికి దగ్గర కత్తి ఉన్నంత మాత్రం, శస్త్రం ఉన్నంత మాత్రం అది శస్త్రం కింద లెక్క కాదు. ఎన్ని రకాల ఉపాయాలతో శత్రువుని బాధించి శత్రువు యొక్క సంపదని అపహరించి విజయం పొందుతామో వాడి దగ్గర శస్త్రము లేకపోయినా అసలైన ఆయుధం ఉన్నట్టు లెక్క. అది ఉపాయంతో అవ్వచ్చు, ఒక్కోసారి ఆయుధం పట్టకుండా ఉపాయంతో కూడా విజయాలు సాధించినటువంటి యుద్ధాలు చాలా ఉన్నాయి. ఆయుధం పట్టకుండా ఒక రక్తపు బిందువు నేల రాలకుండా రాజ్యాన్ని చేజెక్కించుకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి గాథలు మన భారతీయ సంస్కృతిలోనే ఉన్నాయి చాలా. అట్లాంటిది అసలైనటువంటి ఆయుధం అంటే అది శాస్త్రం అంటే బుద్ధి బలం. అయితే ఇక్కడ దుర్యోధనుడు చెప్పే బుద్ధి బలం అది ధర్మమైన అధర్మమైన ఇది వాడి యోగం. రహస్యంగా అయినా సరే ప్రకాశంగా అయినా సరే చేసి తీరాల్సిందే, ఇది వాడి ధర్మం. శత్రుశ్చైవ హి మిత్రం చ న లేఖ్యం న చ మాతృకా యో వై సంతాపయతి యం సశత్రు ప్రోచ్యతే నృపః. శత్రుశ్చైవ హి మిత్రం చ న లేఖ్యం. నలేఖ్యం అంటే కేవలం మిత్రుడు, వీడు నా మిత్రుడు అని లెటర్ రాసి పెట్టేసి వీడెప్పుడు నా పరమ మిత్రుడు అని రాసి పెడితే వాడు మిత్రుడు అయిపోతాడా? అక్షరాలతో రాసి పెట్టినంత మాత్రాన, బోర్డు తగిలించుకున్నంత మాత్రాన వాడు బంధువు అయిపోతాడా, మిత్రుడు అయిపోతాడా? కాదుగా. ఒక్కోసారి మిత్రువు శత్రువు అవ్వచ్చు, శత్రువే మిత్రువు అవ్వచ్చు, బంధుడు శత్రువు అవ్వచ్చు, అబంధువు బంధువు అవ్వచ్చు, ఎట్లా అయినా జరగచ్చు. కాబట్టి శత్రుశ్చైవ హి మిత్రం చ,
శత్రువు మిత్రుడు అనేటువంటి వాళ్ళు కేవలం లేఖనాల ద్వారా, బ్లడ్ రిలేషన్ ద్వారా, రక్త సంబంధము, లేకపోతే సోదరుల ద్వారా, వీటితో ఉండదు. యో వై సంతాపయతీయం సశత్రువు అన్నాడు. శత్రువు అంటే ఎవరంటే సహా శత్రువు. ఎవరు శత్రువు అంటే యో వై సంతాపయతి. ఎవరి వలనైతే మనకి బాధ కలుగుతుందో, ఎవరైతే మనల్ని బాధ పెడతాడో వాడు శత్రువు అంతే. ఇక్కడ దుర్యోధనుడు ఎవరి వలన బాధ పొందాడు? పాండవుల వల్ల. వాడు నా శత్రువులు అంతే. వాడు ఎంత బ్లడ్ రిలేషన్ అయినా సరే, మిత్రువైనా సరే, నువ్వెంత వీళ్ళు పాండవులు కౌరవులు సోదరులని బాండు రాసినా సరే, ఎందుకు ఆ బాండు అక్షరాలతో? వాడి వల్ల నేను హర్ట్ అయ్యాను అంతే, సంతాపం కలిగింది, వాడు నాకు శత్రువు. దీంట్లో తిరుగులేదు అంటున్నా. ఇది దుర్యోధనుడి యొక్క ధర్మం. ఆయన చెప్పింది ఏమన్నా, మీరందరూ ఒకే రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు, మీ తాత ముత్తాతలందరూ ఒకళ్ళేరా అని చెప్పి అంటున్నాడు ధృతరాష్ట్రుడు. ఆ తాత ముత్తాతలు కూడా మాకు అక్కర్లేదు పోండి అంటున్నాడు వీడు దుర్యోధనుడు. ఎందుకంటే వాడి వల్ల నేను బాధ పొందాను, ఇక వాడు నా శత్రువే. అది వాడి లెక్క. అసంతోష శ్రియో మూలం తస్మాత్తం కామయామ్యహం సముచ్రయే యో యతతే సరాజన్ పరమో నయః. అసంతోష శ్రియో మూలం. శ్రియ సంపద కలగటానికి ఒక్కటి ఉండాలట. బాగా సంపద కలగాలంటే ఏమిటి ఉండాలంటే అసంతోషం ఉండాలట. తృప్తి అనేది ఉండకూడదు. అసంతృప్తి ఉండాలి, అసంతోషం ఉండాలి. ఈ అసంతోషము అసంతృప్తి ఉన్నాయి అంటే వాడు సంపద కోసం నిత్యము పోరాడుతూ ఉంటాడు, ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు సంపద కలుగుతుంది అంటున్నాడు దుర్యోధనుడు. అసంతోష శ్రియో మూలం తస్మాత్తం కామయామ్యహం. కాబట్టి నేను అట్లాంటి సంపదను నేను కోరుకుంటున్నాను. పైగా సిగ్గు లేకుండా చెప్తున్నాడు. తస్మాత్ తం కామయామి అహం. అహం తం కామయామి అంటే నేను అటువంటి సంపదని కోరుకుంటున్నాను. నాకు సంపద, ఇప్పుడున్న సంపద అసంతోషాన్ని కలిగిస్తుంది. నువ్వు ఇచ్చేది, నీ తాతలు ఇచ్చేటువంటి ఈ హస్తినాపురము, ఈ సంపద రాజ్యం ఉన్నది, అనుభవించు, హాయిగా ఆనందించు అంటున్నావు. దీంతో నేను సంతోషంగా లేను. నాకంటే ఉన్న పక్కవాడికి ఏదైతే ఉందో దాంతో నేను సంతోషంగా ఉంటా. అది వీడి యొక్క సిద్ధాంతం. కాబట్టి ఈ అసంతోషం అనేటువంటి దాని వలన ప్రయత్నం కలుగుతుంది. ఆ ప్రయత్నాల్లో వివిధ రకాల ధర్మమో అధర్మమో చేసి నేను వాడి సంపద కొల్లగొట్టదా, అప్పుడు నాకు సంపద వస్తుంది. ఇది వీడి ప్రిన్సిపల్. సముచ్రయే యో యతతే సరాజన్ పరమోనయః. ఎవరైతే ఇట్లా అసంతోషంతో ప్రయత్నం చేసి సంపదని పొందుతారో అది అసలైనటువంటి రాజధర్మం. నయ అంటే నీతి, రాజనీతి. మమత్వం హి న కర్తవ్యం ఐశ్వర్యే వా ధనేపి వా పూర్వావాప్తం హరంత్యన్యే రాజధ్రమం రాజధ్రమం హి తం విదుః. రాజధ్రమం, రాజధర్మం, రాజధర్మం, రాజధర్మం అన్నారు. రాజధర్మం హి తం విదుః. మమత్వం హి న కర్తవ్యం ఐశ్వర్యే వా ధనేపి వా పూర్వావాప్తం హరంత్యన్యే అని. డబ్బు ఉంది, డబ్బు ఎప్పుడు కూడా మనం వృద్ధి పొందించుకుంటూ ఉండాలి. డబ్బు ఉంది కదా అని చెప్పి సంతృప్తి పడిపోయి అక్కడితో ఆపేస్తే, ఉంది కదా నాన్న అనుభవించు, తాతలు ఉన్నారు అక్కడి నుంచి ఉంది సంపద, ఇది అనుభవించు అని నువ్వు కూర్చున్నావు అనుకో, నేను అనుభవిస్తా, కొన్నాటికి ఏమవుతుంది, తరిగిపోతుంది, కరిగిపోతుంది, అరిగిపోతుంది. ఆ తర్వాత సంపద ఉండదు. కాబట్టి ఏం చేయాలి? సంపదని వృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఆ సంపద వృద్ధి, ఉన్నతి కోసం ఎవరైతే ఆ సంపద యొక్క ఉన్నతి కోసం ఎవరైతే ప్రయత్నిస్తుంటాడో వాడి ప్రయత్నమే సర్వ ఉత్తమమైనటువంటి ప్రయత్నం. పూర్వం సంపాదించారు కదా, తాతలు సంపాదించారు కదా అని చెప్పి ఆ ధనము ఇప్పుడు ఉండొచ్చు, కానీ కొన్నాళ్ళ తర్వాత ఎవరైనా అపహరించవచ్చు కదా. పోనీ నేనే యుద్ధం, నా మీద యుద్ధం వచ్చాడు ఎవరో ఒకడు, అర్జునుడు వచ్చాడు, భీముడు వచ్చాడు, నేను ఓడిపోయానంటే ఆ డబ్బంతా హరించేసినట్టేగా. కాబట్టి ఇతరుల యొక్క ధనం అనేటువంటిది బలాత్కారం చేత అపహరించబడిపోతూ ఉంటుంది. కాబట్టి ఐశ్వర్యమునందు కానీ ధనమునందు కానీ మమకారం అనేది ఉండకూడదు అని కూడా చెప్తున్నాడు వీడే. మమకారం ఉండకూడదు, ఇది రాజధర్మం అని చెప్పి రాజులందరూ అంగీకరించబడినటువంటి రాజధర్మం ఇది స్పష్టంగా చెప్తున్నాడు. మమత్వం అనే పదాన్ని చూసారా? మమకారం. మమకారం న కర్తవ్యం. దేని మీద? ఐశ్వర్యము ధనం. ధనమునందు ఐశ్వర్యమునందు మమకారం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పోతుంది. కాబట్టి దానికోసం నిరంతరము ప్రయత్నిస్తూనే ఉండాలి.
పూర్వం ఉంది కదా అని చెప్పంటే అది హరించుకుపోవచ్చు, ఎప్పుడైనా హరించుకుపోవచ్చు. కాబట్టి మనం ప్రయత్నిస్తూనే ఉండాలన్న ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. కాబట్టి పాండవుల యొక్క సంపదను నేను హరించాల్సిందే, తీసుకురావాల్సిందే. అద్రోహసం అద్రోహ సమయం కృత్వా చిచ్ఛేద నముచే శిరః శక్రః సాభిమతా తస్య రిపౌ వృత్తి సనాతనీ. అద్రోహ సమయం కృత్వా చిచ్ఛేద నముచే. ఇంద్రుడు చేసినటువంటి ఒక ఉదాహరణ ఉదాహరిస్తున్నాడు ఇక. అంటే వీడి యొక్క ధర్మాలు అయిపోయినాయి, ఇక ఇట్లా అధర్మంగా ఎవరైనా చేశారా అనే ఉదాహరణలు తీసుకొస్తున్నాడు. ఇంద్రుడు ఒకసారి నముచి అనేటువంటి రాక్షసుణ్ణి, ఎప్పుడు కూడా వైరం వాడితో పెట్టుకోవద్దు అన్నటువంటి వాణ్ణి, నీతో వైరం ఎప్పుడు పెట్టుకోను, మిత్రత్వంగా ఉందామని చెప్పి నముష్టి అనేటువంటి రాక్షసుడితో ప్రతిజ్ఞ చేసి కూడా వాడు నమ్మిన తర్వాత, నముచి అనేటువంటి వాడు ఇంద్రుడిని నమ్మిన తర్వాత అవకాశం చూసి మరి ఇంద్రుడు చంపేశాడు, శిరస్సు ఖండించాడు ఆ నముచి అనే రాక్షసుడు. ఈ విధంగా శత్రువులతో ఎప్పుడూ వ్యవహరిస్తూ ఉండాలి, ఇదే రాజధర్మం అంటాడు దుర్యోధన. తండ్రికి ఎక్కడెక్కడి నుంచో పురాణాల నుంచి కూడా ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి మరి చెప్తున్నాడు ఈ పురాణ పురుషుడు. ఇది వీడి పురాణ శాస్త్రం. అంటే ఎవరైనా ధర్మం చేశారా అది చెప్పట్ల, ఎవరైనా అధర్మం చేస్తే ఆ ధర్మాన్ని వెతుక్కుని వచ్చి మరి ఉదాహరణ చెప్తున్నాడంటే చూడండి. వీడు అద్రోహ సమయం కృత్వా, ద్రోహం చేశాడు. నేను అద్రోహం చేయను నీకు, మన ఇద్దరం మిత్రులుగా ఉందామని చెప్పేసి ఒక నియమం ఒప్పందం పెట్టుకుని కూడా చిచ్ఛేద నముచే శిరః, నముచే అనే రాక్షసుడి యొక్క శిరస్సుని ఖండించే వేశాడు శక్రుడు, దేవేంద్రుడు. అట్లా శత్రువు పట్ల ఉండటమే సనాతన ధర్మము అంటున్నాడు. ఇది రాజధర్మం, ఇది అసలైన రాజధర్మం. అంటే వీలు చూసి ఎవరినైనా సరే సంహరించడమే రాజధర్మం. ఇది ఇట్లా కణిక నీతి, దుర్యోధన నీతి ఇట్లా ఉంటూ ఉంటాయి. కణిక నీతి అని చెప్పి మనకు అంతకుముందు వచ్చింది సాక్షాగృహ దహనం సందర్భంలో ఆది పర్వంలో. వాడు ఇట్లాగే చెప్తాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువుని సంహరించాల్సిందే అంటాడు. ద్వావేతౌ గ్రసతే భూమి సర్పో బిలశయానివా రాజానం చావిరోద్ధారం బ్రాహ్మణం చాప్రవాసినం. ద్వావేతౌ గ్రసతే భూమి సర్పో బిలశయానివ. సర్ప, సర్పము బిలశయానివ అంటున్నాడు. బిలము అంటే భూమి లోపల పెట్టుకునేటువంటి ఆ కంత ఏదైతే ఉంటుందో, మూషిక చీమలు ఎలుకలు కంతలు పెట్టుకుంటూ ఉంటాయి భూమిలో. ఆ కంతల్లోకి వెళ్ళి సర్పం ఆ బిలంలో ఉన్నటువంటి మూషికాది జీవుల్ని కాస్త మింగేస్తూ ఉంటుంది. అట్లాగే ఈ భూమి అనేటువంటిది కూడా ఇద్దరిని విడిచిపెట్టేస్తూ ఉంటుంది, మింగేస్తూ ఉంటుంది. భూమి భూమి మింగేస్తూ ఉంటుంది. ఎవరిని అంటే ఉన్నదాంతో సంతృప్తి పడి ఎప్పుడు పక్క వాళ్ళతో యుద్ధమే చేయకుండా కూర్చునేటువంటి రాజుని మింగేస్తుందిట. క్షత్రియుడు వీరోచితంగా ఉండాలి, యుద్ధం చేస్తూ ఉండాలి అవసరమైతే. అలా యుద్ధం చేయని, పరాక్రమం ప్రదర్శించని రాజుని మింగేస్తుందిట. అంతేకాకుండా పరదేశమునందు సంచరించినటువంటి బ్రాహ్మణుని మింగేస్తుందిట. బ్రాహ్మణుడు సంచరిస్తూ ఉండాలి, వేరే అనేక ప్రాంతాలని, తీర్థక్షేత్రాలని తిరుగుతూ ఉండాలి. ఇక్కడే ఉంటే, ఈ పల్లెలోనే ఉంటే, ఒకే చోట ఉంటే సంపాదన, తిండి గడవటం కూడా కష్టమవుతుంది బ్రాహ్మణుడు. కాబట్టి అవసరమైతే డబ్బు కోసం, కుటుంబ పోషణ కోసం అని చెప్పేసి తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్తే బ్రాహ్మణుడికి ఒక రూపాయి వస్తుంది. అందువల్ల అటు క్షత్రియుడు పరాక్రమం ప్రదర్శించాలి, బ్రాహ్మణుడు సంచారం చేస్తూ హితం కోసం, అందరి హితం కోసం మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఇలా చేయకపోతే భూమి వాళ్ళని మింగేస్తుంది. ఎలా అంటే సర్పం మింగేసినట్టుగా అంటూ ఉదాహరణ చెప్తున్నాడు. ఆ తర్వాత రాజానం చావిరోద్ధారం బ్రాహ్మణం చాప్రవాసినం నాస్తి వై జాతిత శత్రు పురుషస్య విశాంపతే ఏన సాధారణీ వృత్తి సశత్రు నేతరో జన. నాస్తి వై, పైగా మనుష్యుడికి జన్మము నుండే వీడు శత్రువు వీడు మిత్రుడు అనేటువంటిది ఎక్కడా ఉండదు. ఒక వృత్తిలోనే ఉంటూ ఒకే చోట ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళలో పుట్టే ఈర్ష్య వలన, వాళ్ళలో కలిగే స్వార్థ భావన వలన ఒకళ్ళ మీద శత్రుత్వము, ద్వేషము, మిత్రత్వము అనేటువంటిది కలుగుతూ ఉంటాయి. అంతేగాని పుట్టంగానే రాదుగా ఎవరికి. అలాగే నాకు కూడా కలిగింది వీళ్ళ మీద, పాండవుల పట్ల. శత్రుపక్షం సమృద్ధ్యంతం యో మహత్ సముపేక్షతే వ్యాధిరాప్యాయిత ఇవ
తస్య మూలం చినత్తి సహ. శత్రుపక్షం సముద్ధృత్వం. శత్రుపక్షం ఏమన్నా అలా అలా దినదిన ప్రవర్ధమానమైపోతూ ఉంది ఓ పక్కన. శత్రుపక్షం అనేటువంటి వృద్ధి చెందుతూ ఉంది, సర్వదా అభివృద్ధి కలుగుతూ ఉంది శత్రుపక్షం. అలా శత్రుపక్షం వృద్ధి చెందుతున్న ఏ రాజైతే ఉపేక్షిస్తూ ఉంటాడో, ఉపేక్షించడం అంటే చూస్తూ కూర్చోవడం, ఏ రాజైతే ఉపేక్షిస్తూ ఉంటాడో ఆ వాడు వాడి లోపల పెరుగుతూ ఉన్నటువంటి రోగాన్ని చూస్తూ కూర్చున్నట్టు లెక్క. వాడికి ఒక క్యాన్సర్ వచ్చింది, చిన్నదేగా రోగమే కాదు, అది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 4 అవి ఫినిష్, చివరికి వీడినే చంపేస్తుంది. కాబట్టి శత్రువు యొక్క వృద్ధి చూసి ఏ రాజైతే ఉపేక్ష వహిస్తూ ఉంటాడో వాడు నాశనమైపోతూ ఉంటాడు. శత్రువు వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మనకంటే వాడి బలం పెరుగుతుంది, కాబట్టి మనం కూడా బలం పెంచుకోవాలి, అవసరమైతే వాడిని ఇప్పుడే కొట్టేయాలి, ఆ పని చేయాలి అని చెప్తున్నాడు దుర్యోధనుడు. అంటే ఇంకా పెరగకుండా ముందే వాళ్ళని ఛేదనం చేయటం మంచిది. వ్యాధిరాపా వ్యాధిరాప్యాయత ఇవ అన్నాడు. వచ్చినటువంటి వ్యాధికి మందు వేసుకోవటము, సర్జరీ చేసుకోవటము చేసేసుకోవాలి. లేకపోతే వాడిలో వ్యాధి ముదిరిన తర్వాత ఏమన్నా చేద్దామన్నా ఏముండదు, ప్రయోజనం ఉండదు. శత్రువు బలం పెరిగాక వీడేం చేస్తాడు ఇంకా. అలాగే అల్పోపి హ్యరిత అల్పోపి హ్యరిరత్యర్థం వర్ధమాన పరాక్రమై వల్మీకో మూలజైవ గ్రసతే వృక్షమంతికాత్. ఇంకో ఉదాహరణ కూడా చెప్తున్నాడు. వల్మీకం అంటే పుట్ట. చెట్టు దగ్గర పెరిగినటువంటి ఆ పుట్టని మొదట్లో పుట్ట పెరుగుతున్నప్పుడే తీసేయాలి, చీమల పుట్ట చెద. చివరికి ఆ వృక్షాన్ని గ్రసతే మింగేస్తూ ఉంటుంది. ఆ చెద గనక చెట్టుకి అలా పెరిగిందంటే చివరికి ఆ చెట్టు ఫలించడం పోతుంది, పుష్పించడం పోతుంది, ఆకులు పోతాయి, మెల్లగా కాండము పోతుంది, చివరికి ఎండిపోతుంది క్రమక్రమంగా. అల్పమే కదా అని చెప్పి అనుకుంటాం, ఏముంది మట్టే కదా, చీమల పుట్టే కదా అనుకుంటాం. అల్పోపి అపి హరిరత్యర్థం. ఆ వృద్ధి, శత్రువు యొక్క వృద్ధిని చూసి కూడా చిన్నదేగా పర్వాలేదులే మనవాడే కదా అని చెప్పి ఊరుకుంటే అది చివరికి మన నెత్తిని కూర్చుంటుంది. కాబట్టి అటువంటి శత్రువుని వాడు పరాక్రమాన్ని ప్రదర్శించి వాడి యొక్క వృద్ధిని ఆపాల్సిందే. ఆజమీఢరిపో లక్ష్మీర్ మాతే ప్రోచిష్ట భారత ఏష భారః సత్యవతాం నయ శిరసి ధిష్ఠిత ఆజమీఢరిపో లక్ష్మీ అంటున్నాడు. కాబట్టి శత్రువు యొక్క లక్ష్మిని చూసి మనం ఉపేక్ష వహించకూడదు. నిరంతరము న్యాయాన్ని తలపైన పెట్టుకుంటూ ఉంటే, న్యాయము నీతి ధర్మం అని పెట్టుకుంటే అది కూడా అంత మంచిది కాదు. అది బుద్ధిమంతులైనటువంటి వాళ్ళకి అది భారంగా ఉంటుంది. ధర్మం నేర్చుకున్న బాగానే ఉంది, కానీ ఆ ధర్మాన్ని ఆచరించడం ఎంత కష్టం. పుట్టినప్పటి నుంచి ఆ శరీరాదుల యొక్క వృద్ధితో పాటే ధన వృద్ధి కూడా కోరుకుంటూ ఉండాలి. కోరుకుంటూ ఉండేవాడే కుటుంబంలో కుటుంబాన్ని పెంచి పోషించి చక్కగా వాళ్ళకి సంతోషాన్ని కలిగించగలుగుతూ ఉంటాడు. నీ శరీరం పెరిగింది, నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అంతే సంపాదిస్తున్నావు లేదా. శరీరం పెరుగుతున్న కొద్దీ, ఉద్యోగంలో ఆ అనుభవం పెరుగుతున్న కొద్దీ నీ సంపాదన పెరుగుతూ ఉంటుంది, నీతో వృద్ధి ఉంటూ ఉంటుంది, కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటావు. అంతేగాని దీంతో చాలు నేను ఇదే తృప్తి పడతాను అంటూ కూర్చుంటే అది బుద్ధిమంతుల లక్షణం కాదు. కాబట్టి పరాక్రమించడం అనేటువంటి తాత్కాలికమైనటువంటి ఉన్నతికి కారణమవుతుంది. పరాక్రమించాలి, ఎప్పుడైనా అవసరమైతే ఉద్యమించాలి. జన్మ వృద్ధిమివార్థానం అంటే జన్మ వృద్ధిమివార్థానం, పుట్టుకతో వచ్చినటువంటి వృద్ధితో ఎవడు సరిపెట్టుకోడు. యో వృద్ధిం అభికాంక్షతే ఏధతే జ్ఞాతిషు సవై సద్యో వృద్ధిర్హి విక్రమ. కాబట్టి జన్మ వృద్ధితో వచ్చే వృద్ధి మాత్రమే కాదు, మనం స్వతహాగా పెంచుకోవాలి. నా ప్రాప్య పాండవైశ్వర్యం, పాండవుల ఐశ్వర్యం పొందకుండా నాకు తృప్తి కలగదు అంటున్నాడు ఇక డైరెక్ట్ గా. నా ప్రాప్య, నా ప్లస్ అప్రాప్య పాండవైశ్వర్యం సంశయో మే భవిష్యతి. నాకు శాంతి లభించదు. పాండవుల ఐశ్వర్యం చేజెక్కించుకునేదాకా, వాళ్ళని హరించేదాకా, వాళ్ళని అష్ట కష్టాలు పాలు చేసేదాకా నాకు శాంతి లభించనే లభించదు. అవాప్స్యే వా శ్రియం తాం హి శయిష్యే వా హతో యుధి. వాళ్ళ యొక్క సంపద లభించేంత వరకు నాకు శాంతి ఉండదు. యుద్ధంలో వాళ్ళనన్నా చంపాలి, లేకపోతే నేనన్నా చావాలి. ఇదే నా కర్తవ్యం అంటున్నాడు. ఈ విధంగా చెప్పి ఏతాదృశస్య కిం మేధ్య జీవితేన విశాంపతే వర్ధతే పాండవా నిత్యం వయం స్వస్థిర వృద్ధయః.
వర్ధతే పాండవా నిత్యం. మన శత్రువులైనటువంటి పాండవులు నిత్యం వర్ధతే, రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఉన్నారు. మనమేమన్నా వయం స్వస్థిర వృద్ధయ. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాం. మన వృద్ధి ఎంతవరకు అంటే అంతవరకే. ఏం పెరిగింది, ఏం వృద్ధి కలిగింది, ఏం కలగల. ఏతాదృశస్య కిమ్మేద్య జీవితం. ఇట్లాంటి సంపదతో, ఇలాంటి సంతోషంతో నా జీవితము ఒక జీవితమేనా, ఎందుకు ఈ జీవితం పాడు జీవితం, నేను చచ్చిపోతాను అంటున్నాడు దుర్యోధనుడు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి ద్యూత పర్వణి ఏకాశీతమోధ్యో అధ్యాయ, ఏక అశీతితమ అధ్యాయ. 81 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం నేటితో. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.